10 మంది అధికారులు ఉండే వాళ్ళందరినీ బయటకు పంపించాలన్నాడు. తనతో పాటు 9 మందిని ఒక నేమ్ లిస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉంటారని. సో వాళ్ళని కూడా విస్మరించాడు. తనొక్కడే ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ముందు హాజరవుతున్నాడు. అందులో కాళేశ్వరం కమిషన్ కార్యదర్శి మురళీధర్, ఇక్కడ మనం నిల్చున్న ఇదే ప్లేస్లో ఇక్కడ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కూర్చున్నాడు. ఈ పక్కన ఒక టేబుల్ కేసీఆర్కి వేశారు, టేబుల్ పైన కుర్చీ, తనకు వాటర్ బాటిల్ పెట్టాడు. మీ ప్లేస్లోనే మురళీధర్ కార్యదర్శి కూర్చున్నాడు. సో డైరెక్ట్ మొదటి ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్నే, ఆ ప్రశ్నకు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ అనేది సొంత నిర్ణయం నాది కాదన్నాడు. అంటే పెద్ద ప్రాజెక్టు కాబట్టి నేను కాళేశ్వరం కట్టాలనేది నాకు ఒక కళ, ఆ కళను నెరవేర్చాలనేది ఆ నిర్ణయంతోనే ప్రాజెక్టుకు ముందుకెళ్ళాం. కానీ నా సొంత నిర్ణయం కాదు, క్యాబినెట్లో సహచర మంత్రులతో చర్చించిన తర్వాతనే ముందుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ప్రశ్న నెంబర్ సెకండ్ వన్, నెక్స్ట్ దానికి వెళ్దాం. నీటి నిల్వకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు మీరు పాటించారు అనేది మరో ప్రశ్నగా పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ కేసింది. ఎస్, నీటి నిల్వకు సంబంధించి మొదట తుమ్మిటి హట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనేది వాళ్ళ ప్రథమ ప్లాన్. కానీ అక్కడ అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించిన ముంపు గ్రామాలు ఉన్నాయి, గ్రామాలు మునిగిపోతాయి. వాళ్ళు అనుకున్న 152 మీటర్ల ఎత్తు నిర్మాణం చేపట్టడం కావచ్చు, 280 టీఎంసీల నీటి నిల్వను ఉంచడం కావచ్చు, ఇవన్నీ జరుగుతే కనుక ఖచ్చితంగా మునిగిపోతాయని చెప్పన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహట్టు దగ్గర నిర్మాణం వద్దనుకున్న తర్వాతనే వ్యాప్కోస్ కంపెనీకి సర్వే కానీ మిగతా వ్యవహారాలకు సంబంధించి వాళ్ళకు ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగానే లైడర్ సర్వే ఆధారంగానే తాము నిర్మాణానికి ముందుకెళ్ళమని చెప్పి కమిషన్ ముందు చెప్పుకొచ్చారు. అంటే తన నిర్ణయాలు ఏవి కావు, ఇవన్నీ కూడా మంత్రివర్గ నిర్ణయాలు, మంత్రివర్గ సహచరులతో చర్చించడము. అంటే మాకు సిఎస్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ కావచ్చు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కావచ్చు, అప్పుడు సీఎంఓలో ఉన్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కావచ్చు, వీళ్ళందరితో చర్చించిన తర్వాతనే క్యాబినెట్ నిర్ణయాన్ని ముందు పెట్టి మొదట తుమ్మిడిహట్టి అనుకుని తదుపరి మన నిర్ణయాన్ని మార్చుకొని మేడిగడ్డకు వచ్చిందనేది ఆయన చెప్పిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అది మీరు అన్నారు ఇందాక తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని. అంటే దీని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. అక్కడ కట్టకుండా యువతలు కట్టడం వల్ల ఇప్పుడు ఈ కుంగుబాటు జరగడం కానీ, అంచనాలు ఎక్కువ అవ్వడం కానీ, ఇక్కడ కట్టుంటే ఎత్తిపోతల పథకం కాకుండా మరో రకంగా ఉండేది, నీటి ప్రవాహం ఎక్కువ వచ్చేది. నీటి అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎత్తు వంపులు మామూలుగా ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా నీళ్లు అనేది డౌన్కి వెళ్తుంటాయి. ఇక్కడ వీళ్ళని తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే మేడిగడ్డ దగ్గర ఖచ్చితంగా పంప్ హౌజుల నిర్మాణం జరగాల్సి వచ్చింది. ఆ పంప్ హౌజుల ద్వారానే ఎత్తిపోతలు చేపట్టారు. ఎత్తిపోతలు చేపట్టడం వల్ల వీళ్ళు చెప్తున్నట్టుగా 20 లక్షల ఎకరాలకి సాగునీరు అని చెప్తున్నారు. అంటే అందిస్తున్నాం 20 లక్షల ఎకరాలకు సంబంధించిన పంట పండుతుందని చెప్పుకొస్తున్నారు. కానీ అక్కడ ఏంటంటే కరెంటు లభ్యత అనేది కూడా ఖచ్చితంగా చూడాలి. కరెంటు బిల్లులు ఎవరు చెల్లించాలన్న క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ఉదయిస్తుంది. ఇప్పటికే సంవత్సరానికి ఇన్ని వేల కోట్ల రూపాయలని బహిర్గతమైంది కూడా. సో ఆ ఇష్యూ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ సిడబ్ల్యూసి అనుమతులు, లైడర్ సర్వే, వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం తాము లొకేషన్ మార్చామని చెప్పి మహారాష్ట్ర ఎందుకు అంగీకరించారు? మహారాష్ట్ర ఏంటంటే ముఖ్యంగా తుమ్మిడిహట్టి కట్టడం వల్ల తమకు కూడా నీరు అనేది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డౌన్లో నీళ్లు పారుతున్న క్రమంలో వాళ్ళు కూడా నీటి సౌలభ్యం చూసుకుంటారు. వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు కూడా దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల వరకు బ్రేక్ చేసిన సమయంలో 280 టీఎంసీలు బ్రేక్ చేస్తే ఎక్కువ ఫ్లో అంటే పైనుంచి వచ్చే నీళ్లు వరద తాకిడి రివర్స్ వస్తుంది. అంటే ఇప్పుడు సేమ్ మేడిగడ్డ దగ్గర కూడా ఇలాంటి ఇష్యూసే ఉన్నాయి. ఇప్పటికి కూడా గడ్డ దగ్గర నీటి నిల్వ ఉంచిన క్రమంలో ఎక్కువ ఫ్లో అయిన నీళ్లు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి దాదాపుగా 5-6 కిలోమీటర్లు రెండు వైపులా ప్రవహించి మొన్న రీసెంట్గా జరిగిన ఇష్యూస్లో కూడా 10,000 ఎకరాలకు అంటే దాదాపుగా అక్కడ మునిగిపోయిన పరిస్థితి. ఒక ఎకరానికి 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ చెప్పింది. ఇప్పటి వరకు కూడా చాలా డబ్బులు వాళ్ళకి అందని పరిస్థితి కూడా ఉంది. సో ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన అంటే నీళ్లు మునగకున్నా కూడా పంట పొలాలు మాత్రం మునిగాయి అనేది మాత్రం స్పష్టం. అక్కడ ఆందోళన కూడా మంతని కానీ, కాళేశ్వరం కానీ, మాదేపూర్, కాటారం ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా ఎక్కువ ఆందోళన కూడా చేపట్టారు. మీరు అన్న దాని ప్రకారం మహారాష్ట్రనే ఎక్కువ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాళ్ళ భూభాగంలో ఉన్న, వాళ్ళ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయని. అట్లనే నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కూడా సరిపోదని, అంటే ఎక్కువ డౌన్లోకి ఉంటుంది అక్కడ నీటిని ఎత్తిపోయడానికి. ఎస్, అంటే ఎక్కువ డౌన్లో అంటే నీటి లభ్యత అంటే మామూలుగా 152 మీటర్ల ఎత్తు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 280 టీఎంసీలని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే 280 టీఎంసీలు లోతుగా ఉంటే కనుక నీటిని పంపింగ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ యాక్చువల్గా వచ్చేది ఈ 152 మీటర్ల ఎత్తు అనుకుంటే 152 మీటర్లు రావడం లేదు. కేవలం 160 టీఎంసీల నీటి లభ్యత అక్కడ
ఉంటుంది. Okay. సో అది కొంచెం టెక్నికల్గా సాధ్యం కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మేడిగడ్డ దగ్గర బారేజ్ నిర్మించడం మీ సొంత నిర్ణయంగా అందరూ అంటున్నారు. వాస్తవానికి 155వ వ్యక్తి 115వ వ్యక్తి 115వ వ్యక్తి కేసీఆర్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. మంది ఇంజనీర్లు, గుత్తేదారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వాళ్ళందరూ కూడా కేసీఆర్ చెప్పబట్టే మేము అక్కడ చెప్పని చెప్పి వాళ్ళు చెప్పారు. అదే ప్రశ్న సేమ్ మళ్ళీ పీసీ ఘోష్ కూడా కేసీఆర్ కి అందించాడు. కానీ ఏమంటే గోదావరి ప్రాణహిత కలుస్తున్న ప్లేస్ కాళేశ్వరం కాబట్టి ఈ మధ్య జరిగిన సరస్వతి పుష్కరాలు కూడా మనం చూసే ఉంటాం. గోదావరి ప్రాణహిత సరస్వతి అంతర్వాహిని. సో అక్కడ నది అంటే నీటి లభ్యత ఎక్కువ ఉండడం వల్ల అక్కడ వెడల్పు కూడా ఎక్కువ వస్తుంది. ఆ ప్లేస్లోనే ప్రాజెక్టు కట్టడానికి అనువుగా ఉంటుందని చెప్పి చెప్పుకొచ్చారు. 4000 మంది ఇంజనీర్లు నిపుణుల సూచనల మేరకే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడం, మనం ఇందాక అనుకున్న 281.2 టీఎంసీల నీటి లభ్యత ఉండడం వల్ల 530 మీటర్ల వరకు నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది అనే భావనతోనే కట్టాము. సొంత నిర్ణయం కాదు. అంటే ఇంజనీర్లు, వాప్కోస్ కంపెనీ ఇచ్చిన రిపోర్టు, ఐఏఎస్ అధికారులు చెప్పడం వల్లనే ప్రాజెక్టు కట్టడానికి ముందుకెళ్ళామన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రాజకీయ నిర్ణయం అంటూ మీ పైన ఆరోపణ ఉంది. ఇందాలాగానే అక్కడ బ్యారేజ్ నిర్మించడానికి మీరే నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణ కేసీఆర్ మీద అందరూ చేశారు. కానీ రాజకీయంగా ఇక్కడ ఆన్సర్కి బయట వాళ్ళు ప్రచారం చేసుకున్న దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మేమే ప్రాజెక్టు కట్టాము, కాళేశ్వరం అనేది సస్యశ్యామలం, కాళేశ్వరం లేకుంటే తెలంగాణ బతకలేదు, తెలంగాణ జిల్లాలకు కూడా కాళేశ్వరం నీరు వస్తుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం డిఫరెంట్గా ప్లే చేశారు. ఇది రాజకీయ నిర్ణయం కాదు, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పి కేసీఆర్ పీసీ ఘోష్ ముందు చెప్పిన పరిస్థితి. రిపోర్టుల ఆధారంగా కేబినెట్ అప్రూవల్ తీసుకొని జియో నెంబర్ 45 కూడా జారీ చేశామని చెప్పుకొచ్చారు. అంటే లైడర్ సర్వే తర్వాత కేంద్రం జలవనరుల శాఖ ఇచ్చినట్టున్నారు జియో నెంబర్ 45. అందుకంటే 283 కోట్ల రూపాయలు ఈ జియో కాపీ ద్వారానే జారీ అయినాయి. అంటే ప్రైమరీగా జరిగే టెక్నికల్ ఇష్యూస్, సాంకేతికంగా ఖర్చు పెట్టడం తర్వాత సిడబ్ల్యూసి ఆమోదం కూడా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యశ్రీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమికంగా మీ ఎస్టిమేషన్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రధానంగా దీనిపైన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. అంచనాలను పెంచడం ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగి అవినీతి పాల్పడ్డారు అనేది ప్రాథమిక ఎస్టిమేషన్. మొదటగా ఎంత ఎస్టిమేషన్? అంటే మొదట వాళ్ళు అనుకునేది అంటే లైడర్ సర్వే వాప్కోస్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం 283 కోట్లు పెట్టి మొదట అంటే ఈ సర్వే కానీ ఇంజనీరింగ్ నిపుణులు పంపించి అంటే మామూలుగా గ్రౌండ్ లెవెల్లో నీటి లభ్యత అంటే ఫ్లో అవుతున్న వాటర్లో పిల్లర్లు నిర్మాణం ఏంటి, వీటన్నిటికి సంబంధించి టెక్నికల్ సాధ్యాలకు సంబంధించి 283 కోట్లు కేటాయించారు. దాని తర్వాత ముందుకెళ్ళడానికి ప్రథమంగా 30,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. కానీ అది కాస్త 1,30,000 కోట్ల ప్రాజెక్ట్ అయిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని లింకులు ఏర్పాటు చేశారు, మార్పులు చేర్పులు జరిగాయి అనేది ఈ లింకులు ఏంటండి? 7 లింకులు. మామూలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దాని కింద సుందిల్లా, అన్నారం ఇవన్నీ వరుసగా కింద ఇక్కడ పంప్ హౌస్ల నిర్మాణం ప్రతి చోట జరిగింది. అంటే ఒక దగ్గర నీటిని నిల్వ చేసి అక్కడ నుంచి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసి మళ్ళీ పంపించడం. సో అప్ టు సిద్దిపేట వరకు కూడా ఇదే పద్ధతిని పాటించారు. ఈ పద్ధతి పాటించడం వల్లే పవర్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే బాహుబలి మోటార్లు అది హై ఎండ్ స్పీడ్ తిరగడం వల్ల అందులో ఉన్న మోటార్ సంబంధించిన వైండింగ్ కానీ రకరకాల ఇష్యూస్ కొన్ని కోట్ల రూపాయలు అనేది ఇక్కడ ఆరోపణ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. బ్యారేజీల్లో నీళ్లు నింపు లిఫ్ట్ చేయమని మీకు ఎవరు చెప్పారు? విదేశాల్లో జరుగుతున్నది చూసి మీరే చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎత్తిపోతల పథకాలు అనేవి చాలా ఎక్కువ కాస్ట్లీ అవుతాయి అని. కానీ భారతదేశంలో మీరు అన్నట్టుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఎత్తిపోతల్లో నుంచి నీళ్లు పంపించాలనేది ఎవరు అనుకోరు. మామూలుగా ఒక నది పారుతున్నప్పుడు నదికి పక్కన కాలువలు తీసుకోవడం కావచ్చు, వాటి నుంచి డౌన్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ల ద్వారా చెరువులు నింపడం, అక్కడ నుంచి మళ్ళీ కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్ళడం అనేది రెగ్యులర్గా అంటే అది ఈనాటి కాదు ఏ నాటి నుంచో జరుగుతుంది. కానీ ఎక్కడో వేరే దేశాల్లో ఈ సాంకేతికత ఉందని చెప్పి ఇక్కడ నీటి లభ్యతను బట్టి ఇక్కడ నుంచి పంపు ద్వారా సప్లై చేయాలని చెప్పి కేసీఆర్ అప్పుడు నిర్ణయం తీసుకున్నారని వాళ్ళే చెప్పుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం బ్యారేజ్లో నీళ్ళు నింపడం లిఫ్ట్ చేయడం అనేది పూర్తిగా ఇంజనీర్ల నివేదిక ఆధారంగానే చెప్పి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. మాదేం లేదనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. అందులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మూడేళ్లకే బ్యారేజ్ ఎందుకు కుంగింది, పగుళ్ళు ఎందుకు వచ్చాయి? అందరూ అదే ఆరోపణలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ గట్టి కొన్ని
దశాబ్దాలు గడుస్తుంది. 100 సంవత్సరాలు దాటింది. కానీ అక్కడ ఎటువంటి ఇది లేదు. వేరే దేశంలో వేరే ప్రాంతాలలో కూడా అనేక బ్యారేజీలు ఉన్నాయి. అక్కడెక్కడ జరిగినటువంటిది కేవలం 3 ఏళ్లలోనే కుంగిపోయింది, లక్షల కోట్ల నీటి పాలైపోయింది అనేది ఆరోపణ. ఏమంటారు? యాక్చువల్గా అంటే సోమేష్ కుమార్ కానీ, ఇంకో ఐఏఎస్ అధికారులు కానీ, ఇంజనీర్లు కానీ, ఎస్సీలు కానీ 10 ఏళ్ల పాటు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనేది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరిదైనా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 36 అంతస్తుల బిల్డింగ్లు, 40 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో పునాదులు దవ్వడం, అంటే మనం ముగ్గు పోసే దగ్గర నుంచి మొదలు పెడితే, శంకుస్థాపన నుంచి మొదలు పెడితే నిర్మాణం కలర్లు వేసే వరకు కూడా శంకుస్థాపన జరగదు. కానీ వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ 2023 ఎలక్షన్లు టార్గెట్ చేయాలని చెప్పి 3 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. ఆ నీరు ఫోర్స్గా రావడం వల్ల కూడా పగులు ఏర్పడ్డాయి అనేది సాంకేతికంగా ఇచ్చారు. చూడండి, కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, నిధుల సమీకరణ ఎలా జరిగింది అనేది. దీని ద్వారానే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. అది కూడా అప్పుల కుప్పగా మారిపోయింది అనేది ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు, బీజేపీ ఇలాంటి వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్పండి? అంటే కాళేశ్వరం కార్పొరేషన్ కోసం నిధుల సమీకరణ కోసమే, అంటే నిధులు ఏ కార్పొరేషన్ ద్వారా బిల్లులు చెల్లించాలనే దానిపైన క్లారిటీ ఇచ్చాడు పీసీ ఘోష్ కమిషన్కి. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత వహించింది, ప్రభుత్వమే నిర్మాణం చేపడుతుంది కాబట్టి ఒక జీవోని మొదట జారీ చేశారు. అదే జీవోని కంటిన్యూ చేస్తూ ఎప్పటికప్పుడు, అంటే ఈ రోజుకి డిపిఆర్ ప్రథమంగా 30,000 కోట్లు అనుకున్నారు. అది కాస్త పెరుగుతూ వెళ్ళింది. నిధులు అనేది ఎప్పటికప్పుడు విడుదల చేయాలంటే ఖచ్చితంగా డబ్బులన్నీ సమీకరించడం కోసం లోన్లు తీసుకోవాలి, ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ద్వారా ఎలా పడితే అలా చెల్లింపులు చేశారు. ఓకే. సో దానిపైన అప్పుడు ఆరోపణలు కూడా ఉంది ఒకటి, ఎందుకంటే 6% కమిషన్ కూడా తీసుకున్నారు. సో వాటికి కూడా సరైన ఆన్సర్ అనేది ఇప్పటికి కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టడంలో నిర్ణయాధికారం ఎవరిది? కర్మ క్రియ నేనే అంటూ చెప్పారు. తానే చెప్పాడు. అంటే ప్రాజెక్టు కట్టిన ఆలోచన నాదే అని చెప్పిండు. ప్రతిపాదన వచ్చిన తర్వాత అంతర్జాతీయ కంపెనీల అభిప్రాయం మేరకు సర్వేలు చేశాము, కేబినెట్ ముందు పెట్టి అందరి నిర్ణయంతో ముందుకెళ్ళమన్నారు. కానీ ఆఫ్ ద రికార్డు చెప్పుకుంటే కనుక చాలామంది ఇంజనీర్లు పీసీ ఘోష్కి మా నిర్ణయం ఏం లేదు సార్, మేము అక్కడికి వెళ్తాము అంటే ఇక్కడ ముఖ్యమైనది కేబినెట్ నిర్ణయం అన్నారు. కేబినెట్ ముందు పెట్టాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రి, మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి అసలు కేబినెట్లో పెట్టలేదన్నారు. అప్పుడున్న మంత్రి ఇట్లేమో కేబినెట్ ఆమోదం ప్రకారం అన్నారు. ఇప్పుడు ఉన్నాయనేమో కాదంటున్నారు. మరి దానిపైన ఏం కేబినెట్ సబ్ కమిటీలో 3 మంత్రులు, అప్పుడు హరీష్ రావు, తుమ్మల, ఈటల రాజేందర్ 3 మంత్రుల నిర్ణయాధికారం మేరకే ఈ కేబినెట్ ముందు పెట్టినాం అని చెప్పి కేసీఆర్ చెప్పుకొచ్చాడు. క్యాబినెట్కి అంటే ఆఫ్ ద రికార్డు అంటే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక లెటర్ పీసీ కమిషన్ ఘోష్కు రాసినట్టుగా ఒక సమాచారం. కానీ తుమ్మల నాగేశ్వరరావు మాత్రం బయట ఎక్స్పోజ్ చేయడం లేదు. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం జరగడం లేదని చెప్పి ఆయన ఆరోపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఎన్ని సర్వేలు చేయించారు? ఇప్పటిదాకా అనేక సార్లు చెప్పారు ఆయన, చాలా సర్వేలు చేయించాం, ఇంజనీర్ల నివేదికలు అయ్యారు. వాస్కోప్, ఇంకోటి ఏదో లైడర్ సర్వే, ఈ 2 కాకుండా ఇంకేమన్నా చేయించారు? చాలా, అంటే ఆ పేర్లు చెప్పకుండా కూడా చాలా సర్వేలు నిర్వహించామన్నారు. ఎందుకంటే భూసార పరీక్ష కావచ్చు, వాటరు ఫ్లో వెళ్తున్న క్రమంలో ఆ పిల్లర్ల నిర్మాణానికి సంబంధించి అక్కడ మట్టిని సేకరించి ఎంత లోతులో నిర్మాణం జరపాలి, ఆ పిల్లర్లు బలంగా ఉండాలంటే అక్కడ చాలా లోపం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లర్లు బలంగా లేవని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ ఒక రిపోర్ట్లో పేర్కొంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి నిర్ణయం వెనుక ఎవరి నుంచైనా నివేదికలు తెప్పించుకున్నారా? అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వెనుక అలా నివేదికలు ఏమన్నా తెప్పించుకున్నారా? ఏమంటారంటే కేసీఆర్ పీసీ ఘోష్ ముందు 4,000 మంది ఇంజనీర్లు అందులో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళందరూ నివేదికలు ఇవ్వడం వల్లే, నివేదికలు తర్వాతనే ఎప్పటికప్పుడు పనులు ముందుకెళ్ళని చెప్పి ఆదేశించాలన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్ని నివేదికలు ఇన్ని చేసినా కూడా మధ్యలో సెకండ్ గవర్నమెంట్ నడుస్తున్న తరుణంలో ఒకసారి కాళేశ్వరం బాహుబలి పోర్టల్ పూర్తిగా మునిగిపోయి, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. నెక్స్ట్, నీటిని నిల్వ చేసే విషయంలో అధికారులతో సమీక్ష చేశారా? అంటే నీటిని నిల్వ చేసే విషయంలో సమీక్ష చేశామని చెప్పుకొచ్చారు. 280 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి నిల్వ చేయడము, వాటిని పంప్ హౌజుల ద్వారా ఎత్తిపోయడం అనేది చెప్పుకొస్తున్నారు. కానీ ఆ నీటిని నిల్వ చేసే క్రమంలోనే ప్రాజెక్టు డిజైనింగ్లో లోపం ఉందనేది ఆరోపణ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అధికారులు నేరుగా మీ దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడారా? సింపుల్ క్వశ్చనే సార్. అంటే అవును, అంటే కొన్నిసార్లు నా దగ్గరికి సమీక్షలు జరిగేవి, కొన్నిసార్లు అధికారులే స్వయంగా వెళ్ళి పర్యవేక్షణ జరిపేవారు. అంటే చాలాసార్లు చూసాం మనం. బ్యారేజ్కు పగుళ్ళు వచ్చాయి, కుంగింది, మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదంలో ఉంది.
అక్కడ నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం ఎవరిదని? ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్న. ఇంపార్టెంట్, ఎందుకంటే నీటిని నిల్వ చేసే క్రమంలో వాటిని ఎత్తిపోసే విషయంలో కూడా కొంత గ్యాప్ ఉంది. ఎందుకంటే అక్కడ సీఎంఓ అధికారులు పర్యవేక్షణ చేయడము, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ పర్యవేక్షణ చేయడం, ఇక్కడ రకరకాల ఇష్యూస్ ఉండడం వల్ల అధికారులు నివేదిక ఇచ్చేవాళ్ళు, వాటి ప్రకారమే అక్కడ నీటిని నిల్వ చేసేవాళ్ళు అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్నారా? అన్ని అనుమతులు తీసుకున్నాను చెప్పారు. ఎందుకంటే భూసార పరీక్షకు సంబంధించి కావచ్చు, అలాగే పర్యావరణ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, మిగతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే అభ్యంతరాలు కావచ్చు, సంతకాలు పెట్టించుకోవడం కావచ్చు. ఎందుకంటే చాలామంది కొంతమంది భూములు కూడా వాటికి ఇచ్చారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో. సో ఇవన్నీ కూడా తీసుకున్నామని చెప్పి చెప్పుకొచ్చారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి, ఫైనల్ క్వశ్చన్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎవరెవరికి లేఖలు రాశారు? ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి మొదట అనుకున్నప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకించిన సందర్భంలో పీఎంకి లేఖ రాశానని చెప్పి కేసీఆర్ పీసీ ఘోష్ ముందు చెప్పారు. సిడబ్ల్యూసి కూడా లేఖ రాశాం, కానీ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. అంటే కేవలం పర్యావరణ అనుమతులు తప్పితే మిగతా అంటే వేరే దగ్గర కూడా అది కూడా, కానీ తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం జరపడానికి వీల్లేదని చెప్పి కారాఖండిగా చెప్పారు. అంటే ఈరోజు ఈ ప్రాజెక్టు అక్కడ నిర్మాణం చేయడానికి ఈ కేసీఆర్ ఒక్కడు అనుకున్నది కాదు. గతంలో కాంగ్రెస్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. అంటే తమ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదని చెప్పి వ్యతిరేకించింది. కంటిన్యూగా బీజేపీ గవర్నమెంట్ కూడా, బీజేపీతో అప్పుడు సత్సంబంధాలు ఉన్నా కూడా అప్పటి గవర్నమెంట్ కూడా వ్యతిరేకించింది. ఎస్, నిన్న మొన్నటి వరకు కూడా కర్త కర్మ క్రియ అంతా నేనే, తన మెదడుని రక్తాన్ని కరగబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ అద్భుతాన్ని నిర్మించాను, ఇందులో ఎవరికి కూడా క్రెడిట్ లేదంటూ బీఆర్ఎస్ నాయకులు నిన్న మొన్నటి వరకు చెప్తూ వచ్చారు. కానీ ఇవాళ చాలా స్పష్టంగా కేసీఆర్ ఆన్సర్లు చెప్పారు. తన ప్రమేయం ఎక్కడా కూడా లేదు, చాలా నివేదికలు తెప్పించుకొని అక్కడ ఉన్న ఇంజనీర్లు ఇచ్చిన సలహాలు సూచనలు, వాళ్ళు ఇచ్చిన నివేదికల మేరకే తాము ఈ ప్రాజెక్టు నిర్మించామంటూ ఆయన ఈ కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తుంది.